చిన్న ప్రార్థన తీసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయతో నీ కృపతో కాపాడుతున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులను దూరపరచి నీ నామమునకు మహిమకరంగా సమస్తము జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా, నా మాటలు అందరికి వినబడుతున్నాయి? వినబడుతున్నాయి మాటలు? రైట్. ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రీస్తు యొక్క శిలువ ధ్యానము ఆచరిస్తూ ఉన్నది. అయితే క్రీస్తు యొక్క శిలువ ధ్యానము సంవత్సరానికి ఒకసారి చేసేదా, ప్రతిరోజు చేసేదా, బైబిల్లో దాని గురించి ఏమని ఉంది అని కానీ మనం చూడగలిగితే, ఆ ఒక వచనాన్ని మనం చదువుకొని యేసు ప్రభువు ఏం చేశారో మన కోసం అన్నది మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు యొక్క శిలువ ధ్యానం అనేది సంవత్సరానికి ఒక రోజు చేసేదా, ప్రతిరోజు చేసేదా ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం చదవండి, తీసుకోండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె పెరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహ్లాదము పుచ్చుకొనుచుండిరి. యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనం రొట్టెగాను, యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం ద్రాక్ష రసముగాను సాదృశ్యంగా తీసుకోవడం జరుగుతూ ఉంది కదా. అయితే యేసు ప్రభు యొక్క శిష్యులు, మొదటి శిష్యులు అపోస్తలులు చేసిన పని ఏంటంటే, సంవత్సరానికి ఒకరోజు ఒకటి పెట్టుకొని ఆ రోజున మనం యేసు ప్రభు యొక్క శిలువ ధ్యానము చేద్దాం అని చెప్పి అనుకోలేదు. కానీ బైబిల్లో ఏమనుందంటే, ప్రతి దినము యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము దేవుని స్తుతిస్తూ ప్రతి దినము ప్రార్థన చేసేవాళ్ళంట. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. సంవత్సరానికి ఒక రోజు పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, సంవత్సరానికి ఒక రోజే చదివాడు అనుకోండి, వాడు పాస్ అవుతాడా? పాస్ అవ్వడు. కారణం ఏంటంటే, వాడు ప్రతిరోజు పాఠాలు వినడు, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడు. కనుక పాఠాలు వినలేదు కాబట్టి పరీక్ష రాయలేడు, చదువుకోలేడు, అర్థం కాదు. మరి దేవుడు చేసిన కార్యములు కూడా, దేవుని గురించి కూడా పండగ కాదు. పండగ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది, ప్రార్థన అంటే ప్రతిరోజు చేసేది. పండగ చేసే వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసే వాళ్ళు పండగ చేయరు. కాబట్టి ఏ రోజు దేవుడిని మర్చిపోదాం జ్ఞాపకం చేసుకోవడానికి?
ఆ మాట కూడా చెప్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకంగా చూసుకున్నటకై దీనిని చేయండి అని చెప్పాను. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ఏ శిలువ కార్యం అయితే చేశానో దాన్ని మర్చిపోవద్దు అంటున్నాడు. ఏ రోజు మర్చిపోవద్దు? ఏ రోజు మర్చిపోవద్దు. ఏ రోజు ప్రార్థన చేయొద్దు అని అంటున్నాడు ఏమన్నా? కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయండి అంటున్నాడు. బైబిల్ సంవత్సరం ఒక రోజు చదవమంటున్నాడా? కాదు, ప్రతిరోజు చదవమంటున్నాడు. కాబట్టి లోకంలో కొంతమంది పండగల పేరట, లోకంలో కొంతమంది తినడానికి తాగడానికి ఒక రోజు పెట్టుకున్నారు. అవన్నీ లోకాచారాలు. మరి వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, మేమేమో తినడం లేదు, తాగడం లేదు అని అనుకున్న కొంతమంది ఏం చేశారంటే, మనం కూడా ఏదో ఒకటి పెట్టుకొని తిందాము తాగుదాము పెట్టుకున్నదే ఈ ఆచారాలు. బైబిల్లో అయితే ప్రతి దినము యేసు ప్రభు శిలువ ధ్యానము చేసినట్టుగా ఉంది. అపోస్తలులు ఉందా? ఉంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేసేది అనేది ఆచారం. సంవత్సరానికి ఒకసారి చేసేది పండగ. ప్రతిరోజు చేసేది స్తుతి, ప్రతిరోజు చేసేది ప్రార్థన, ప్రతిరోజు చేసేది ఆరాధన, ప్రతిరోజు చేసేది విశ్వాసం, ప్రతిరోజు చేసేది విధేయత. అందుకే చాలా మందికి బైబిల్ అర్థం కాలేదండి. చాలా మందికి దేవుడు చెప్పినటువంటి మాటల మీద పట్టు లేకుండా తినడానికి, తాగడానికి, పండుగ చేసుకోవడానికి తిరిగారు మనుషులు. కాబట్టి మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్పారు. కానీ యేసు ప్రభు యొక్క శిలువను, శ్రమను మనం ధ్యానం చేద్దాం. ప్రతిదినము మనం చేస్తున్నాం. మనము సంవత్సరానికి ఒకసారి యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోము, ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకునే కార్యం చేయాలి ఆయన. ఆయన చేసినటువంటి పని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేది కాదు. లోకం ఆగస్టు 15 సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటది. లోకం పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటది. లోకం పెళ్లి రోజు సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటది. లోకం మరణ దినాన్ని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటది. కానీ దేవుడిని మనం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం న్యాయమా? న్యాయం కాదు. యేసయ్య ఆ ప్రాణత్యాగ కార్యము సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా? యేసయ్యని సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేయాలా యేసయ్యకి? కాదండి. అందుకే ఇది ఎరిగిన శిష్యులు ప్రతి దినము దేవాలయానికి వెళ్ళేవారు. ఇది ఎరిగిన శిష్యులు ప్రతి దినము రొట్టె విచ్చేవాళ్ళని అక్కడ ఉంది, ప్రతి దినము ఆరాధన చేసేవాళ్ళని అక్కడ ఉంది. మరి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఎక్కడ? లోకంలో, బైబిల్లో కాదు. ఏమా? కాబట్టి సంవత్సరానికి ఒకసారి మనం అది చేయాలి, సంవత్సరానికి ఒకసారి ఇది చేయాలి అనేది బైబిల్లో ఉన్నది కాదు, కేవలం లోకంలో ఉన్నదే. బైబిల్లో ఉన్నదైతే బైబిల్ ఏం చెప్పాడు? బైబిల్లో యేసుప్రభు ఏం చెప్పాడు? రోజు ప్రార్థన చేయమన్నాడు. బైబిల్లో యేసుప్రభు ఏం చెప్పాడు? రోజు బైబిల్ విని చదవమన్నాడు. బైబిల్లో యేసుప్రభు ఏం చెప్పాడు? ప్రతి దినము నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కాబట్టి ఒక రోజుకు పెట్టుకొని, ఒక రోజంటూ పెట్టుకొని దేవుణ్ణి స్తుతించడానికి లేదంటే కొనియాడడానికి లేదు. మన హృదయంలో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము, మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు చేసినట్టు అవుతుంది. అవునా? మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా లేదా? మరి రోజు చేస్తున్నట్టే. ప్రతిరోజు యేసు ప్రభుని తలుచుకుంటున్నారా లేదా? ప్రతిరోజు తలుచుకుంటున్నట్టే. ఓకే? కనుక సంవత్సరానికి ఒక రోజు చెయ్యాలా, సంవత్సరానికి ఒక రోజు చెయ్యాలా, లేకపోతే ప్రతిరోజు చెయ్యాలా అన్న ప్రశ్నకు
నేను మీకు బైబిల్లో వచ్చి జవాబు చూపించాను. సంవత్సరానికి ఒక రోజు చేయాలా, ప్రతిరోజు చేయాలన్న ప్రశ్నకు బైబిల్లోంచి జవాబు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువు, ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్తుతించాలి, ప్రతిరోజు ఆయన శిలువ శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకుండా అని దేవుడు చెబుతుంటే, రోజు ఎప్పుడో ఒకటి పెట్టుకొని చేయడం ఏంటండి? ఓకే, కనుక అది తప్పని మనకి బైబిల్లోంచి అర్థమవుతుంది. రైట్, బాగుంది. మరి యేసు ప్రభు యొక్క శిలువ శ్రమ మనం ధ్యానం చేయడము అవసరమే. ఏం చేశాడు యేసు ప్రభు మన కోసం, ఏంటి ఆ విషయాలని కానీ మనం కానీ ఆలోచన చేయగలిగితే ప్రేమ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఆయన చేసినటువంటి కార్యము చిన్న కార్యము కాదు, సామాన్యమైన కార్యము కాదు, అసలు మర్చిపోయేటటువంటి పనే కాదండి. గుర్తు చేసుకోవడానికి మర్చిపోయేటటువంటి పనే కాదు. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చావు బతుకుల్లో ఉన్న మిమ్మల్ని డాక్టర్ బతికించాడు అనుకోండి, ఆయన కనబడినప్పుడల్లా నమస్తే సార్, కనబడకపోయినా మధ్యలో పెట్టుకుంటారు, ఇదిగో ఆయన నాకు ఆ రోజు బాగా ఇచ్చాడు, బాగా సాయం చేశాడు, బాగా వైద్యం చేశాడు అని అనుకుంటారు కదా. మర్చిపోరు. ఒక మనిషినే మనం మర్చిపోకపోతే దేవుడు చేసిన కార్యాన్ని ఎలా మర్చిపోతామండి? అలా సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం కాదు కదా. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని మనం ధ్యానించబోయే ముందు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అదేంటంటే, ఒక సైనికుడు ఉన్నాడు, అతని పేరు లాంగినస్. ఏం పేరు? లాంగినస్ అనే సైనికుడు ఉన్నాడు. ఈ సైనికుడు చేసిన పని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. ఏంటి సైనికుడు చేసిన పని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి ఏం పని చేశాడు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 34-35 వచనాలు. 19వ అధ్యాయము 34-35 వచనాలు చదవడమా. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 35. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము గురించి సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. జాగ్రత్త. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడంట ఒక పని జరిగింది. ఒక సైనికుడు ఒక పని చేశాడంట. ఏం చేశాడు? ఒక ఈట తీసుకొని ఆయన డొక్కలో పక్కలో పొడిచాడంట. పొడిచినప్పుడు ఏం జరిగింది? రక్తమును నీళ్లు కారేవి. ఓకేనా? జాగ్రత్తగా బాగా ఆలోచన చేయండి. దెబ్బ తగిలితే నీళ్లు వస్తాయా, రక్తం వస్తుందా మీకు? మన నీళ్ళు ఎందుకు వచ్చాయి? మనకు దెబ్బ తగలంగానే ముందు రక్తం వస్తుంది. మనలో ఎవరికి కూడా నీళ్లు వస్తాయి ముందు? రావు. నీళ్లు రావడానికి గల కారణం ఏంటి? నీళ్లు రావడానికి గల కారణం ఏంటో మనం కానీ ప్రేమ బిడ్డలారా ఈరోజు తెలుసుకోగలిగితే, యేసయ్య మన కోసం ఎంత త్యాగం చేశాడో మనకు అర్థం అవుతుంది. నీళ్లు, రక్తం. ఇదేంటి, ఎవరికైనా దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కానీ నీళ్ళు ఎందుకు వస్తాయి? ఓకేనా? ఈ యొక్క సైనికుడి పేరు, ఆ డొక్కలో పొడిచిన సైనికుడి పేరు లాంగినస్. ఇతనికి ఒక కన్ను గుడ్డి. అతను చరిత్రలో రాశాడనమాట. ఈ విషయం చరిత్రలో ఉంది. అతనికి ఒక కన్ను గుడ్డి. ఎప్పుడైతే యేసు ప్రభువును డొక్కలో తన ఈటతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు కారుతాయి కదా. ఆ కారిన రక్తము నీళ్లు అతని కంటి మీద పడ్డాయంట. ఎప్పుడైతే అతని కంటి మీద పడ్డదో ఆ గుడ్డిదైన కన్ను వాగలిపోయి కన్ను చూపు వచ్చేసి, అందుకే అతను సాక్ష్యం చెప్పాడు. అందుకే అతను రాశాడు,
ఈయన నిజముగా దేవుని కుమారుడే. డొక్కలో పొడిచిన సైనికుడు చెప్పిన సాక్ష్యం, చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడే. అప్పటి వరకు అతని కన్ను గుడ్డిదైపోయి ఉంది. ఆ కన్నుకు చూపు లేదు. అలాంటి ఆ కన్ను ఎప్పుడైతే యేసు యొక్క రక్తము, యేసు యొక్క నీళ్లు ఆ కంటి మీద పడిందో చూపు వచ్చేసింది. అప్పుడు అతను అంతకు ముందే పొడిచాడు. పొడిచిన తర్వాత అతనికి చూపు వచ్చేసింది. ఆ రక్తం నీళ్లు కంటి మీద పడేసరికి అప్పుడు ఒప్పుకుంటున్నాడు, ఇతను నిజముగా దేవుని కుమారుడే. ఆ మాట కూడా చదువుదాం. ఆ మాట కూడా ఉంది, చదవండి. చూడండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46-47 వచ్చిన చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయమా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. జరుగుతున్న ఆ కార్యాలను చూసి, యేసు ప్రభు ప్రాణం పోయినప్పుడు జరుగుతున్న ఆ కార్యాలను చూసి, యేసు ప్రభుని డొక్కలో పొడిచినప్పుడు తన కన్ను రావడం చూసి, ఈ సైనికుడు, ఈ ప్రభుత్వ పోలీసు ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరిచాడట. అక్కడే దేవుణ్ణి నమ్ముకున్నాడంట. అతను ప్రభుత్వపు పోలీసు అయినా యేసు ప్రభుని నమ్ముకున్నందువలన తర్వాత అతన్ని ఉద్యోగంలో వచ్చి కూడా తీసేస్తారు. అతను ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎంతటి యేసు ప్రభును పొడిచినప్పుడు ఇతను పొడిచినప్పుడు రక్తం మాత్రమే కారవలసి ఉంటుండగా నీరెందుకు కారింది? నీరెందుకు వచ్చింది? ఓకేనా? ఇప్పుడే మనం చదివాం. లూకాసు వార్త 23:46 వచనంలో ఇప్పుడే మనం చదివాం. ఏమని చదివాం చూడండి ఒకసారి. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రాణం విడిచాడో, ఆ ప్రాణం విడిచిన మరుక్షణం కొంతసేపటికి ఈ సైనిక అధికారి డొక్కలో పొడుస్తాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ సైనిక అధికారి యేసు ప్రభు యొక్క డొక్కలో పొడుస్తాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, అంటే ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఇతను డొక్కలో పొడిచాడు. ఓకేనా? జాగ్రత్త విందాం. ప్రాణం పోవడం అంటే ఏంటి? ప్రాణం పోవడం అంటే ఏంటో మీకు చెప్తాను. ఒక మానవ శరీరంలో లేక మానవ దేహంలో ఎంత రక్తం ఉంటుందో మీకు తెలుసా? సుమారు ఒక మనిషికి ఎంత రక్తం ఉంటుందో తెలుసా? 4.5 లీటర్ నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది ఒక మనిషిలో సుమారు. పెద్దవాళ్ళలో, చిన్నపిల్లకాయలు కాదు. పెద్దవాళ్ళల్లో యవనస్తులు కానీ వృద్ధుల వరకు అనుకోండి, ఒక మనిషిలో సుమారుగా సగటుగా 4.5 లీటర్ల నుంచి 6 లీటర్ల లోపల ఒక మనిషి లోపల రక్తం ఉంటుంది. ఆ రక్తము 6 లీటర్ల లోపల రక్తం ఉంటేనే మనిషి బతుకుతాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా, ఇదిగో ఈమెకి రక్తం ఎక్కించాలి, ఇతనికి రక్తం ఎక్కించాలి అంటుంటారే. ఎందుకు? రక్తం సరిపడ రక్తం మనిషిలో లేకపోతే ఆ మనిషి చనిపోతాడు. తగినంత రక్తం లేకపోతే ఆ మనిషి అప్రాణం ఉండదు. కనుక డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కిస్తారు, రక్తహీనత వచ్చినప్పుడు రక్తం ఎక్కిస్తారు. ఒక మనిషి దేహంలో తగినంత రక్తం కావాలి. రక్తం తగ్గితే మనిషి ప్రాణం పోతుంది. ఈ సైనికుడు డొక్కలో పొడిచినప్పుడు రక్తం మాత్రమే కారకుండా నీళ్ళెందుకు కారాయి?
ఎవరు ఇలాంటి పాఠాలు చెప్పరు, జాగ్రత్తగా వినండి. దేవుడు చేసిన ఆ కార్యాన్ని మన హృదయంలో నిత్యము జ్ఞాపకం చేసుకున్నటువంటి కార్యాలు ఇవి. ఒక మనిషిలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, రక్తం తగ్గినప్పుడు ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తే, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా ఉబ్బిపోతారు. చూడండి ఒకసారి, ఉబ్బిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? లోపల నీరు చేరిపోవడం, రక్తం తగ్గిపోవడం అని అర్థం. రక్తం తగ్గిపోతే నీరు చేరిపోతుంది, అప్పుడు వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. ఇలా రక్తము లేకపోతే నీళ్ళు వస్తాయి. రక్తం తగ్గితే మనిషిలో రక్తము ప్లస్ నీళ్లు రెండు కలిసి ఉంటాయి. మానవ దేహం అనగా రక్తం ఉంటుంది, నీళ్లు కూడా ఉంటాయి. మరి యేసు ప్రభుకి ఎందుకని రక్తం మాత్రమే కాకుండా నీళ్లు కూడా కారాయి అని మనం ఆలోచన చేస్తే, అసలు ఆయన దేహములో రక్తం పూర్తిగా ఉందా, లేక అయిపోయిందా, లేకపోతే ఏం జరిగింది? ఈ విషయాలు కానీ మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ బిడ్డరా, ప్రాణం పోయింది అంటే రక్తం అంతా అయిపోయింది. యేసు ప్రభు యొక్క రక్తం అంతా అయిపోయింది. యేసు ప్రభు దేహంలో ఉండాల్సినటువంటి 6 లీటర్ల రక్తం పోయింది. ఎలా పోయింది, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది? రక్తం పోతే, రక్తం లేకపోతే ప్రాణం పోద్ది. యేసయ్య యొక్క దేహంలో ఉన్న రక్తం అంతా పోయినప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన రక్తం అంతా ఎక్కడెక్కడ కారింది, ఆయన రక్తం అంతా ఏ విధంగా పోయిందో ఈరోజు మనం ధ్యానించాం. 6 లీటర్ల ఒక మనిషిలో ఉండవలసిన రక్తం ఎటు పోయిందో చూస్తే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం చదవండి అమ్మా. 27, 29. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ముళ్ళ కిరీటమును వల్లి ఆయన తలకు పెట్టి మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు. ఇక్కడ ఏం చేశారంట ఈ సైనికులు, రోమా సైనికులు ఏం చేశారంటే, యేసు ప్రభుకి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టారంట. జాగ్రత్త విందాం. ఒక ముళ్ళు కాళ్ళకి, ఇంత పెద్ద ముళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది. ఒక మేకు మనకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది లేదా? ఒక చిన్న పిన్నీసు చర్మం పైన అటకి గీత పడితే రక్తం వస్తుందా లేదా? వస్తుంది. మళ్ళీ సైనికులంట ముళ్ళును అల్లి యేసు ప్రభు యొక్క తలలో పెట్టేశారంట. ఇక్కడ చూడండి, ఈ సైడ్లంతా కూడా నరాలు ఉంటాయి. మనిషికి ఈ సైడ్లంతా కూడా నరాలు ఉంటాయి. ఎట్ట పెట్టారంట? కిరీటం లాగా పెట్టారంట. దాన్ని కిరీటాన్ని పెట్టి గుచ్చితేనే అది కరెక్ట్ గా ఉంటది, నిలబడుతుంది. ముళ్ళనంట అల్లి యేసు ప్రభు యొక్క తలకి గట్టిగా పెట్టారంట. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క తలకు ఈ ముళ్ళను అల్లి పెట్టారో ఆ ముళ్ళు అక్కడక్కడ గుచ్చుకోపోయింది. యేసు ప్రభు యొక్క ఈ తల చుట్టూ కూడా గుచ్చుకొని పోయి అక్కడ కొంత రక్తం కారింది. ఈ తల దగ్గర ఉన్నటువంటి నరాల్లో, తల దగ్గర ఉన్నటువంటి చర్మంలో ఆ యొక్క ముళ్ళు వెళ్ళిపోయి అక్కడ 6 లీటర్లు ఉండాల్సిన రక్తంలో కొంత రక్తం పోయింది. మీకు చెప్పండి, ఫెన్సింగ్ కోసం తీగలు వేస్తారు. అదిగో తీగలు ఎదురుగా ఉన్నాయి మనకి. ఆ తీగలు ముళ్ళు లాక్కాడతారు పశువులు రాకుండా. ఆ తీగని దాన్ని నేను గుండ్రంగా చుట్టి మీ తలకు పెట్టాను అనుకో, గుచ్చుకొని రక్తం రాదా? వస్తుంది. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్యకి మొట్టమొదట ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు ఈ 6 లీటర్లు ఉండాల్సిన రక్తంలో కొంత రక్తం పోయింది. రెండోది చూద్దాం.
యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో, కొరడాలు అంటే ఎలాంటి కొరడాలు అనుకుంటారు? మన ఊర్లో ఉండే కొరడాలు లాంటి కొరడాలు కాదు. రోమా సైనికులకు ఉండేటటువంటి కొరడాలు ఎలాంటి కొరడాలు అంటే, ఆ కొరడాలకి తాళ్ళు లాగా ఉంటాయి. ఆ తాళ్ల చివర ఇనప మేకుల్లాగా ఉంటాయి అన్నమాట, గేలాల్లాగా ఉంటాయి. ఒక్కసారి ఆ కొరడా గాని మనిషి వీపు మీద పడితే లోపలికి గుచ్చుకోపోయి ఆ కొరడాను మళ్ళా రెండోసారి కొట్టడానికి లాగినప్పుడు ఆ కొరడ ఎక్కడెక్కడైతే గుచ్చుకుందో అక్కడి నుంచి మాంసం కూడా వచ్చేస్తుంది. యేసు ప్రభు యొక్క వీపు వెనకాల 39 సార్లు అలా కొట్టడం జరిగింది. ఎన్నిసార్లు? 39 సార్లు. ఒక అతను సినిమా తీశాడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమా తీస్తే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర, ఈ యొక్క యేసు ప్రభు యొక్క సిలువ ఘట్టం, దాన్ని సినిమాగా తీస్తే అతన్ని కొట్టడానికని ఒక కొరడా తీసుకొచ్చారు, ఇలాంటి కొరడాని. అయితే వెనకాలంతా కూడా అతనికి ఒక ప్లేట్ లాంటిది వేసేసారు, దెబ్బ తగలకుండా, కేవలం దాని మీద మాత్రం తగిలేటట్టు. కానీ ఆ కొట్టి అతను ఏం చేశాడంటే పొరపాటున కొట్టగా ఈ పక్కన ఒకటి తగిలింది. ఒరిజినల్ మాంసం మీద, చర్మం మీద, ఎముక మీద తగిలింది ఒకే ఒక ముళ్ళు. ఆ ఒక్క ముళ్ళు ఈడ తగిలేసరికి లోపలికి వెళ్ళిపోయి చర్మం బయటకు వచ్చింది ఒక ముళ్ళు. ఇక వెంటనే అతను గిలగిలగిలగలు కొట్టుకొని అల్లాడిపోయాడు. అప్పుడు అతను యేసు ప్రభు నమ్ముకోవడం కూడా జరిగింది. నేను ఒక్కసారి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఇంత రక్తం పోయిందే, ఇంత దెబ్బ తగిలిందే, యేసయ్యను 39 సార్లు కొట్టుంటే ఆయన వీపు ఏమైపోయిందో, ఆయనకి ఎంత రక్తం కారిందో అని యేసయ్య నమ్ముకున్నాడు ఆ యాక్టర్. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి కొడితే ఆ కొరడాతో అది దిగబడిపోయి అక్కడ ఉన్న మాంసం మొత్తం లాగేస్తుంది, పెరుక్కొని వచ్చేస్తుంది. ఒక్కసారి పడితే ఆ పంజాలాగా అక్కడి నుంచి రక్తం వస్తుంది. అలాంటిది 39 సార్లు ఆ వీపు మీద కొట్టినప్పుడు ఎంత రక్తం పోయి ఉంటది, ఎంత మాంసం పోయి ఉంటది ఒకసారి ఆలోచించు. 6 లీటర్లలో ఉండాల్సిన రక్తం మానవ దేహంలో రెండవదిగా అక్కడ కూడా పోయింది, చాలా పోయింది. అక్కడ సుమారు ఒక 4 లీటర్లు వెళ్ళిపోయాడు. 6 లీటర్లు అనుకుంటే అక్కడే ఒక 4 లీటర్లు వెళ్ళిపోయాడు. ముద్దగా గడిచిపోయింది అక్కడంతా కూడా రక్తం. చూడండి, ఒక చిన్న పట్టుకొని దెబ్బ తగిలితే మనకి ఎంత రక్తం వస్తుందో, కూరగాయలు కోసేటప్పుడు ఒక కొంచెం ఏడు తగిలితే ఎంత రక్తం వస్తుందో. ఈ తల సున్నితమైన ప్రాంతం, ఇది ఆ తలంతా కూడా సున్నితమైన ప్రాంతం, ముక్కు కూడా సున్నితమైన ప్రాంతాలు. ఇక్కడ చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఊరికనే రక్తం వచ్చేస్తుంది, పైన ఉంటుంది రక్తం అంతా. వీపు కూడా సున్నితమైన ప్రాంతం, అక్కడ ఏదైనా తెగిన ఏదైనా అయినా వెంటనే రక్తం వచ్చేస్తుంది. అలా రెండవసారి యేసు ప్రభుకి సుమారు 4 లీటర్ల దాకా రక్తం పోయి ఉంటుంది. ఇక మూడోసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని తోమాతో చెప్పగా, అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో గుర్తులు చూచి, మేకుల గుర్తులు చూచి, నా వేలు మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో అనగా డొక్కలో చూస్తేనే కానీ నమ్మనని తోమా చెప్పాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చదివించానంటే, తోమా గారికి లేదా అందరికి తెలిసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు చేతులకి ఈ చేయికి ఒక మేకు దిగబడింది, కుడి చేయికి ఒక మేకు దిగొట్టారు, 2 కాళ్ళల్లో ఒక మేకు దిగొట్టారు. జాతర అంటే ఒక మేకు
చేతులు లోపలికి వెళ్ళిపోయింది. ఆ మేకు నిలబడాలి, మనిషి నిలబడాలి అంటే ఎంత పెద్ద మేక అయి ఉండాలి, ఎంత లోపలికి యువతల నుంచి అవతలికి దిగిపోయి ఉంటారు. యేసు యొక్క ఎడమ చేతికి ఒక మేకు, యేసు యొక్క కుడి చేతికి ఒక మేకు, యేసు ప్రభు యొక్క రెండు కాళ్లకు మేకులు దిగినప్పుడు ఎంత రక్తం కారి ఉంటుందో మీరు ఆలోచించండి. మనకి ఒక ఏలికి ఏదైనా కూరగాయలు కోసేటప్పుడు కొంచెం కత్తి తెగితేనే ఎంత రక్తం పోద్దో, ఒక బ్లేడ్ తెగితేనే ఎంత రక్తం పోద్దో, అలాంటిది యువతల నుంచి అవతలకి చెక్క లోపలికి వెళ్ళిపోయేంత మేపు కొడితే ఈ చేతికి ఎంత రక్తం కారు. ఈ చేతిలో పైనుంచి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా చెక్కకు అంటుకునేటట్టుగా మేపు కొడితే ఈ చేయికి ఎంత రక్తం కారు. మన కాళ్ళు సుమారు అంత మందం ఉంటుంది. అంత మందంలో నుంచి రెండు కాళ్ళు పెడితే అంత మందం ఉంటుంది. అంత మందం గల కాళ్ళలోంచి ఎముకల్లో నుంచి చెక్క లోపలికి మేకు వెళ్ళాలి. ఇంత పెద్ద మేకు కావాలి. సుమారు 1 అడుగు, 1.5 అడుగు, 2 అడుగుల లోపల మేకు కావాలి. అంత పొడుగైన మేకు రెండు కాళ్ళలోకి దిగపడుతూ రెండు కాళ్ళను చీల్చుకుంటూ చెక్క లోపలికి వెళ్ళిపోయి నిలబడాలంటే, నిలబడితే కొట్టబడితే ఆ కాలంలో నుంచి ఎంత రక్తం పోయి ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఏమండి, మనం ఊరికినే యేసే మన కోసం ప్రాణం పెట్టాడు, యేసే మన కోసం రక్తం కార్చాడు అంటున్నాం, మంచిదే. కానీ ఆయన కార్చిన రక్తం, ఆయన పడిన బాధ ఎవరూ పడలేదు. ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా ఆయన మన కోసం మొత్తం కార్చేశాడండి. ప్రతి మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కావలసినటువంటి పవిత్రమైన రక్తాన్ని, తన దేహంలో ఉన్న రక్తం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇక రక్తం ఏమీ లేదు కాబట్టి డొక్కలో పొడిచినప్పుడు అక్కడక్కడ ఉన్న కొంచెం రక్తం నీళ్లు కారాయి. రక్తం ఏమీ లేదు కాబట్టి యేసయ్య ప్రాణం విడిచేశాడు, ఆత్మను అప్పగించాడు. దేహంలో ఉన్న రక్తం మొత్తం మన కోసం అప్పగించేశాడు 3 సార్లు. ఇంకోటి కూడా చెప్తాను, యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొట్టి, వెనకాల కొట్టి, భారమైన సిలువను ఆయన మీద పెట్టి నడిపించారు. సిలువ వేయబడేటటువంటి ఆ చోటుకి నడిపించారు. ఇప్పుడు అక్కడ కారిన రక్తం ఎంత, ఆయన మళ్ళా అంత దెబ్బలు తగిలి అంత రక్తం కార్చి మళ్ళా సిలువ మీద, భుజం మీద సిలువ పెట్టుకొని నడుస్తూ ఉంటే ఈ దారిలో కారిన రక్తం ఎంత. మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలితే కట్టుకునే వరకు అది రక్తం కారుతానే ఉంటది కదా, ఏమో కారిద్దాలి కదా. మరి యేసయ్య వీపు చీల్చేశారు కదా, యేసయ్య వీపుని తొన్నబడినట్టుగా చీల్చేశారు కదా. అక్కడ ఎవరు కట్లు కట్టారు ఆయనకి? ఎవరు కట్లు కట్ల. యేసయ్య వీపు నాగలి వలె, పొలం వలె దొన్నబడినప్పుడు అక్కడి నుంచి జాలి కనికరం లేకుండా ఆయన మీద సిలువ వేసి, ఆ సిలువ వేసే ప్రాంతం వరకు ఆయన మీద భారమైన సిలువ మోపిస్తూ వెళ్ళేటప్పుడు దారి పొడవునా అక్కడక్కడ రక్తం మరకలేదండి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసు ప్రభు మన కోసం తనలో ఉన్నటువంటి ప్రతి రక్తపు చుక్కను కాల్చేసాడు, ఇచ్చేసాడు. ఇది మనకు అర్థం కావాల్సింది యేసయ్య ప్రేమ. ఇది మనకు అర్థం కావాల్సింది ఆయన చేసినటువంటి త్యాగం. ఆయన ఎందుకు తెలుసా, ఎర్రగా ఉండే ద్రాక్షారసాన్ని నా రక్తానికి సాదృశ్యంగా తీసుకోండి అన్నాడు. అదిగో ఆ ద్రాక్ష రసాన్ని చూసినప్పుడు దాని రంగు ఎలా ఉంటదమ్మా? ఎలా ఉంటది? ఎర్రగా ఉంటుంది. ఆ ఎరుపుదనాన్ని చూసినప్పుడు నా రక్తం అంతా, నా ఎరుపు రక్తం అంతా ఇలాగ మీకోసం కారిందని ప్రతి నిత్యంలో జ్ఞాపకం చేసుకోవడానికి అది చేయమన్నాడు. ఆ రొట్టెను విరిచినప్పుడు
ఆ విరిచిన రొట్టె ముక్కలు ముక్కలుగా సారలు సారలుగా ఎలాగుంటుందో నా వీపు కూడా మీకోసం అలా దున్నబడింది. దీన్ని మరిచిపోవద్దు అనడానికి ప్రతి వారం మనం పెట్టుకున్నాం. శిష్యులైతే ప్రతిరోజు చేసుకున్నారు. శిష్యులైతే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నారు యేసయ్య శిలువ త్యాగాన్ని, యేసయ్య కాచిన రక్తాన్ని. ఎవరి అక్కడ నుంచి పిలాతు దగ్గర నుంచి ఆ యొక్క కొండ వరకు, శిలువ వేయబడిన కొండ వరకు ఎంత రక్తం పోయింది, ఎంత రక్తం కార్చాడు, ఎంత శ్రమ పడ్డాడు. ఆ రక్తం అంతా పోయినప్పుడు, బలమంతా పోయినప్పుడు, ఆ శిలువ మోయలేక పడిపోతుంటే వేరే అతన్ని అప్పటికి పిలిపించి అతని మీద కూడా, అతని భుజాల మీద కొంత దూరం నడిపిస్తారు. కాబట్టి ప్రేమగా దేవుని బిడ్డలారా, ఏమండి ఇలాంటి కార్యము, ఇంత బాధ, ఇంత త్యాగాన్ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? ఏం అర్థమైందండి యేసుప్రభు యొక్క శిలువ త్యాగం, యేసుప్రభు యొక్క ప్రేమ? ఈ కార్యం సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకునే పని ఇది. ఒక మనిషిలో ఉన్న దేహం అంతా, రక్తం అంతా కాల్చేస్తే ఆ కాల్చిన రక్తాన్ని సంవత్సరాలు ఒకసారి గుర్తు చేసుకుంటాము. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అందుకే నేను ఫస్ట్ వచనాల్లో మీకు చూపించాను. అపొస్తలుల కార్యములో శిష్యులు ఏం చేశారంట, యేసు ప్రభు కాల్చిన ఆ 6 లీటర్ల రక్తం అంతా కూడా సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకునేది కాదయ్యా, ప్రతిరోజు గుర్తు చేసుకుంటేనే మా హృదయాలలో ఆయన ఉంటాడు, ప్రతిరోజు గుర్తు చేసుకుంటేనే మాలో ఆయన ఉంటాడని వాళ్ళు ప్రతిరోజు ప్రభువా మా కోసం ఎంత రక్తం, నీకు రక్తం అంతా కాల్చు, నీలో ఉన్న రక్తం అంతా కాల్చేసేవయ్యా అంటారు. ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వడానికి జనాలు ఆలోచన చేస్తారు. ఒక బొట్టు రక్తం కావాలంటే వారం రోజులు తింటే గానీ ఒక బొట్టు రక్తం రాదండి. ఒక బొట్టు రక్తం మనకు రావాలంటే కనీసం వారం రోజుల తిన్న తిండికి ఒక బొట్టు రక్తం వస్తుంది. అలాంటిది 6 లీటర్ల రక్తం, దేహంలో ఉన్న రక్తం అంతా యేసే మన కోసం కాల్చేసి, రక్తం అంతా పోయింది. అందుకే ఈ సైనికుడు యేసయ్యను డొక్కలో పొడిచినప్పుడు లోపల రక్తం ఏమీ ఇంకా లేదు కాబట్టి నీళ్లు కానీ, రక్తం అంతా పోతే ఇంక నీళ్ళేగా ఉండేది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి చనిపోవడానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి రక్తం ఇవ్వడానికి, ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి పాపులైన మనుషులను రక్షించడానికి వచ్చాడండి. దీన్ని సంవత్సరాలు ఒకసారి జ్ఞాపకం చేసుకునే కార్యం కాదు, ఇది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే కార్యం. యేసయ్య ఎందుకు చనిపోవలసి వచ్చిందో తెలుసా? అంత రక్తం, అంత ప్రాణం ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో తెలుసా? మన కోసమే. మనం ఎక్కడ నరకానికి వెళ్తామని, మన ఆత్మలు ఎక్కడికి నరకానికి వెళ్తాయో అని ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన తన కోసం దాచుకోకుండా, మనం ఏమైనా కొంచెం తెగంగానే, రక్తం ఎక్కువ పోగానే బీట్రూట్లు, క్యారెట్లు, యాపిళ్ళు, ద్రాక్షాలు, ఆ కూర, ఈ కూర రక్తం పట్టడానికని మనం తింటాం. కానీ యేసయ్య తన దేహములో ఉన్న ప్రతి బొట్టు నా బిడ్డల కోసం కావాలి, నా బిడ్డల కోసం కార్చాలనుకున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం ఒక్క చుక్క రక్తం కూడా ఆయన దాచుకోకుండా కార్చేశాడు. ఇంత గొప్ప త్యాగం చేసిన ఈ యేసయ్య ప్రాణ త్యాగాన్ని, రక్తాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేయవలసిన వారుగా ఉన్నాం. ప్రతిరోజు మర్చిపోకుండా ఉండవలసిన వారం అండి. మనమేమో మన రక్తం, మన దేహం చూసుకుంటున్నాం, మంచిదే. కానీ ఆయన కాచిన రక్తం, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా పండగకి కాదండి, ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు అయ్యా యేసయ్యా నా కోసం ఇంత రక్తం కార్చావా, నా కోసం ఇంత త్యాగం చేసావా అని ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన కార్యం అండి. ఆయన రక్తం కాల్చకుండా ఉంటే మనకు రక్షణ లేదండి.
ఆయన ప్రాణం పెట్టకుండా ఉంటే మనకి పరలోకం అర్హత లేదండి. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడో తెలుసా? ఎందుకు ఆయన రక్తం కాచాడో తెలుసా? చెప్తాను. మానవ దేహంలో పాపం ప్రవేశించి ఎప్పుడైతే మనుషుల లోపల పాపం ప్రవేశించిందో మరణం వచ్చింది. మనుషులకు పాపం వలన మరణం వచ్చేసింది. కాబట్టి మానవ దేహాలలో ప్రవేశించినటువంటి ఈ పాపాన్ని తీయాలంటే పాపం లేని రక్తం చిందించబడాలి. ప్రాణం నిలబడ్డాలంటే ఇంకొక రక్తం కావాలి. మీకు అర్థం కావాలని చిన్న ఉదాహరణ చెప్తాను చెప్పాను. ఒక మనిషికి రక్తం లేదు, హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు వెంటనే ఒక కోడిని కోసేసి రక్తం తీసుకొచ్చేస్తారా? ఒక మేకను కోసి రక్తం తీసుకొచ్చేస్తారా? ఏం చేస్తారు? మనిషి రక్తాన్ని నుంచే తీసుకొని మనిషి రక్తం లెక్కిస్తారు. అవునా? కోడిలో రక్తం తీరు, కోళ్ళ రక్తం పట్టదు, మేకల రక్తం పట్టదు. మనిషికి వెంటనే చచ్చిపోతాడు. కాబట్టి ఒక మనిషి రక్తం లేకుండా ఉండి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషి బతకాలంటే ఇంకొక మనిషి రక్తం కావాలి. తనలాంటి మనిషి రక్తం కావాలి. అలాగే మనిషి యొక్క దేహములో ఉన్న పాపం పోవాలంటే మానవుడి దేహంలో ఉన్న పాపం పోవాలంటే ఇంకొక మానవ దేహములో నుంచి పవిత్రమైన రక్తం, ప్రాణం, మనిషి యొక్క ప్రాణం నిలబడాలంటే, నిత్య జీవం కావాలంటే ఇంకొక మానవ దేహంలో నుంచే రక్తం కాచి ఆ మనిషికి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే యేసయ్య మనిషి రూపాన్ని ఎందుకు ధరించుకున్నాడు తెలుసా? ఏ చెట్టుగానో, ఏ పుట్టగానో, ఏ రాయిగానో ఎందుకు లేడు తెలుసా? యేసయ్య మానవ దేహం ఎందుకు ధరించుకున్నాడంటే మనుషుల దేహంలో పాపం వచ్చింది కాబట్టి, మానవ దేహంలో పాపం వచ్చింది కాబట్టి ఆయన కూడా మానవ దేహాన్ని ధరించుకొని మరియమ్మ గర్భంలో వెళ్ళేసి మరియమ్మ యొక్క రక్త మాంసములు పంచుకొని ఆ రక్తాన్ని, మానవ రక్తాన్ని మనకు చిందించాడు. పాపం ఏమీ చేయకుండా 33.5 సంవత్సరాలు ఆ దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని 33.5 సంవత్సరాలు ఏ చెడు ఆలోచన, ఏ పాపం చేయకుండా ఉండడం అంటే మామూలు విషయమా? ఆ దేహాన్ని ఆయన పవిత్రంగా కాపాడుకొని ఆ పవిత్రమైన రక్తాన్ని అలాగే నిలబెట్టుకొని మన కోసం కాచాడండి. ఆ 6 లీటర్ల రక్తం మొత్తం. తల్లి ప్రేమిస్తుందా? తండ్రి ప్రేమిస్తాడా? బంధు స్నేహితులు ప్రేమిస్తాడా? ఇలాగా చెప్పండి. ఎవరు కూడా ప్రేమించలేరు. పోనీ ప్రేమించిన పాపాలు తీయలేరు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు పాపులే, బంధుమిత్రులు పాపులే. కాబట్టి ఏ మనిషి కూడా ఇంకొక మనిషి పాపాన్ని తీయడానికి అర్హత లేదు. యేసయ్య ఒక్కడే ఇక్కడ 33.5 సంవత్సరాలు ఆ దేహంలో పవిత్రమైన ఆ దేహాన్ని పవిత్రంగా ఉంచుకొని, పవిత్రమైన రక్తాన్ని పవిత్రంగా ఉంచుకొని నీ కోసం, నా కోసం, మనుషులందరి కోసం మొత్తం కాచేశాడు. కాబట్టి ప్రేమ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చేసిన ఆ త్యాగం ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుని మర్చిపోయేది కాదు. లోకం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటుంది. మరి రేపు సంగతి ఏంటి? రేపు ఏం చేస్తారు? ఈ రోజు గుడ్ ఫ్రైడే, రేపు లేదా? అదనమాట. చూసారా, లోకం ఏం చేస్తుంది? ఈ ఒక్కరోజు గుర్తు పెట్టుకుంటది, రేపు మర్చిపోతుంది. కానీ అందుకే యేసు ప్రభు శిష్యులు ఏం చేశారు? ప్రతిరోజు గుర్తు పెట్టుకున్నారు, ప్రతిరోజు ఆరాధించారు, ప్రతిరోజు ప్రార్థించారు, ప్రతిరోజు చదివారు బైబిల్, ప్రతిరోజు దేవుడు చెప్పినట్టుగా బతికారు. కాబట్టి ప్రేమని చూపినారా, యేసు యొక్క మరణము మనుషులకు ఉపయోగం అండి. యేసు యొక్క మరణము మనుషులకు ప్రయోజనకరమైంది. యేసు ఈ లోకానికి చనిపోవడానికే వచ్చాడు. మనమైతే బతకాలి అనుకుంటాం, కానీ యేసయ్య ఈ లోకానికి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ఈ మాట చదువుకొని ముగిద్దాం. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3. మనకి ఇవ్వబడిన ఉపదేశమును అప్పగించితిరి. ఏదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చూసారా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే చనిపోవడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే రక్తం ఇవ్వడానికి వచ్చాడంట. మీకు ఒక మాట చెప్తా, పాఠం టైం లేదు కానీ ఒక పాఠం ఉంది. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఎందుకు ఈ లోకంలో బతికాడు? 100 సంవత్సరాలు బతకొచ్చు కదా. ఈ లోకంలో 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు మనుషులు బతికారు కదా. బతికారా లేదా? మరి యేసయ్య 33.5 సంవత్సరాలు ఎందుకు బతికాడు? అదొక పాఠం. దేవుని చిత్తమైన రోజు చెప్తాను. కాబట్టి యేసయ్య ఈ లోకానికి మనుషుల కోసం చనిపోవడానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి మనుషుల పాపాలు చేయడానికి వచ్చాడు. ఇలాంటి దేవుడు, ఈ కాంతంతో వచ్చిన దేవుడు లోకాన్ని ఎక్కడ లేడు. భూమి మీదకి వచ్చి పరిశుద్ధంగా బతికి, పెళ్లి లేకుండా, పాపము లేకుండా బతికిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే యేసు రక్తము ప్రతి పాపాన్ని తొడగలదు. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. యేసయ్య ఒక్కడే మనుషుల పాపాలను తీయగల సమర్థుడు. డాక్టర్ మాత్రమే ఆపరేషన్ చేయాలి, ఎవరంటే వాళ్ళు చేయకూడదు. పని తెలిసినోడే ఆ పని చేయాలి, ఎవరంటే వాళ్ళు చేయడానికి కుదరదు. కనుక మన కోసం ఇంత ప్రాణం త్యాగం చేసిన ఈ దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోతుంది. ఆయన శరీరము, ఆయన రక్తం మనకు జీవమై ఉంది. ఒక రక్తం లేని రోగికి ఇంకొక మనిషిలోంచి రక్తం ఎక్కించి ఎలా బతికిస్తున్నారో ఆయన యొక్క మాటలు జీవంలో ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన యొక్క శరీర రక్తాల్లో జీవం ఉంది. ప్రార్థన చేయగా, ఆయన నామము స్మరించగా వాటిల్లో శక్తి వెళ్తుంది. దేవుని యొక్క మాటల్లో శక్తి ఉంది. కాబట్టి యేసు ప్రభు బాప్తిసం తీసుకొని నా శరీర రక్తాలు తీసుకోమని ఎందుకు అన్నాడు తెలుసా? పాపము వలన మరణము, పాపంతో మరణిస్తున్న మనుషులకు ఆయన శరీర రక్తాలు, ఆయన వాక్యము, ఆయన ఆత్మ జీవాన్ని ఇస్తుంది, మంచితనాన్ని ఇస్తుంది, పరిశుద్ధతని ఇస్తుంది, పరలోకాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యము ప్రతిరోజు చేయవలసిన కార్యము. మనకి వీలు కుదరడం లేదు కాబట్టి ఆదివారం ఒకరోజు చేస్తున్నాం. కానీ శిష్యులు మాత్రం ఎప్పుడెప్పుడు చేశారు? ప్రతిరోజు చేశారు. ప్రతిరోజు బల్ల విరిచారు, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళారు, ప్రతిరోజు ప్రార్థన చేశారు, ప్రతిరోజు బైబిల్ చదివారు. శిష్యులకు పండగలు లేవు, శిష్యులకు ఆచారాలు లేవు. శిష్యులు నిత్యము దేవుణ్ణి ఆరాధించారు. మనం ఆదివారం అయితే అందరికి సెలవు వస్తుందని, ఆదివారం అయితే అందరు ఇంట్లో ఉంటారని ఆ రోజు పెట్టుకున్నాం. కానీ వాస్తవానికి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి, ప్రతిరోజు రొట్టె విరవాలి. కనీసం సోమవారం నుంచి శనివారం వరకు మన పనులు మనం చేసుకొని, వారంలో ఒక్క రోజైనా, ఆదివారం రోజైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి రాకపోతే ఎట్లా అండి? ఆ వారంలో ఒక్కరోజైనా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని శరీరక్తాలు తీసుకోవడానికి రాకపోతే ఎట్లా చెప్పాలి? అందుకు మనం మందిరానికి దేవుడు ఎందుకు రమ్మన్నాడంటే, మందిరానికి వచ్చినప్పుడు నా మాటలు, నా శరీరం, రక్తం మీకు అందుతుంది. లోకంలో ఉన్న మలిదం, లోకంలో ఉన్న పాపం అంటకుండా ఇక్కడ పవిత్రులు అవుతారు, ఇక్కడ బలపడతారు, ఇక్కడ అభివృద్ధి అవుతారు. వాక్యం ద్వారా, శరీర రక్తాల ద్వారా దేవుడు ఈ యొక్క నియమాన్ని పెట్టాడు. ఓకేనా? ఈ నియమాన్ని దేవుడు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి జీవం ఇచ్చే నియమం అండి.
సాతాన్ని గెలిచే నియమం అండి ఇది. ఒక మాట చెప్తా. అసలు యేసుప్రభు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే, ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని దేనితో తీస్తాను? మీకు ముళ్ళు గుచ్చుకుంది అనుకో కాలంలో, పెద్ద కత్తిపేట ఒకటి తీసుకొస్తారా? పుల్లు పిన్నిస్తే ముళ్ళేగా. అంటే ముళ్ళుని ముళ్ళుతో తీస్తారా? అంతేనా? ముళ్ళుని ముళ్ళుతో తీస్తారు. ఒక మనిషికి రక్తం తగ్గిపోతుంటే ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది, అవునా? అప్పుడు ఆ మనిషికి రక్తం తగ్గినప్పుడు ఆ మనిషికి ఇంకొక మనిషి రక్తం కావాలి. అంటే రక్తానికి రక్తమే పరిష్కారం, ముళ్ళకి ముళ్ళే పరిష్కారం. మనిషి నిత్య జీవం పోగొట్టుకున్నాడు. మనిషి నిత్యం జీవించేటటువంటి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి యేసయ్య రక్తానికి రక్తం ఇచ్చాడు, ప్రాణానికి ప్రాణం ఇచ్చాడు, దేహానికి దేహం ఇచ్చాడు. ఇది దాని అర్థం. మనం బతకాలంటే అన్నం తినాలి. ఇదే అన్నం, ఆహారము, జీవాహారము. మనం అన్నం ఎందుకు తింటున్నాం అంటే బతకడానికి, బలం కావడానికి. అన్నంలో ఏముంది? బలం ఉంది కాబట్టి తింటున్నాం. అలాగే యేసయ్య వాక్యంలో బలం ఉంది, యేసయ్య నామములో బలం ఉంది, యేసయ్య శరీరంలో బలం ఉంది, యేసయ్య రక్తంలో బలం ఉంది, ప్రార్థనలో బలం ఉంది. కాబట్టి దేవుడు వాటన్నిటినీ విడువక 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 చేయమన్నాడు. సంవత్సరానికి ఒకసారి కాదు మనం బతకాల్సింది. మనం సంవత్సరానికి ఒకసారి ఊపిరి తీసుకోవచ్చా? కాబట్టి ఇందు మూలంగా మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నిత్యము అవసరమైనవాడు. దేవుణ్ణి నిత్యము ఆరాధించాలి, దేవుణ్ణి నిత్యము స్తుతించాలి, దేవుణ్ణి నిత్యం అడుక్కోవాలి. దేవుడు నిత్యము మనతో ఉండాలి, దేవునితో మనం నిత్యం ఉండాలి. ఇది మనందరికీ క్షేమం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, యేసు మనందరి కొరకు తన రక్తం మొత్తం ఇచ్చాడు. యేసు ప్రభు మనందరి కొరకు తన ప్రాణ త్యాగం చేశాడు. యేసయ్య మన కోసం దెబ్బలు తిన్నాడు, యేసయ్య మన కోసం ఉమ్మేయించుకున్నాడు, యేసయ్య మన కోసం నిందలు పడ్డాడు, యేసయ్య మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని రాలేదు, ఆయన రాజు అవ్వాలని రాలేదు, ఆయన బంగారు బిల్డింగ్ కట్టుకోవాలని రాలేదు, ఆయన పొలాన్ని సంపాదించుకోవాలని రాలేదు, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలని రాలేదు, ఆయన తన బలం చూపించాలని రాలేదు, తన అందం చూపించాలని రాలేదు. నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికి, తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. మహనీయుడు, గొప్పవాడు, దేవుడు. అందుకే ఆయన ఒక్కడే పూజార్హుడు. అందుకే ఆయన ఒక్కడే ప్రేమించాలి మనం. అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలిగింది.